ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలే ఈ దాడి చేయించారంటున్న మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డితో మా ప్రతినిధి మునీంద్ర ఫేస్ టు ఫేస్. మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన దాడి చేసి ఇంటిని పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ విషయం మీద మాట్లాడేందుకు మనతో మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు పూర్తిగా ఒక ఇంటిని చూస్తే ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అంటే ఇటు రాజకీయంగా ఇలాంటి పరిస్థితులను మీరేమంటారు? మంచిది కాదన్న. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవాలి. ఈ విధంగా దాడులు చేసి మొత్తం పగలగొట్టి పారేసి ఇవన్నీ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆమె నా మీద వ్యక్తిగతంగా విమర్శలు చేశారు, మేమైతే చేయలేదు. మేము చాలా గౌరవం, వాళ్ళు మా దగ్గర ఉండి వెళ్ళిన వాళ్ళే. ప్రభాకర్ రెడ్డి గారంటే గౌరవం. ఆయన ఏదో వెళ్ళిపోయినాడు పార్టీ వదిలేసి. ఆమె నా గురించి వ్యక్తిగతంగా మాట్లాడిన దాని మీదట నేను మాట్లాడాను. నేనేదో అవినీతి పరుణ్ణని, డబ్బు సంపాదించానని, పర్సంటేజీలు తీసుకున్నానని, అప్పులు చేస్తున్నానని. అప్పులు ఏందన్నా? ఎవరు చేయరు అప్పులు? ఒక కాంట్రాక్టర్ అయినా, ఒక ఇండస్ట్రియలిస్ట్ అయినా, ఎవడైనా అప్పు అనేది ప్రతి ఒక్కరు తీసుకుంటాడు కదా. దానికి తప్పేముంది? ఎట్లా మాట్లాడతావు? మీ ఆయన ప్రభాకర్ రెడ్డే మాతో చెప్పున్నాడు, నేను అప్పులు తెచ్చి పార్టీని నడిపిస్తున్నాను, అది ఇది అని మీ ఆయనే చెప్పాడు. ప్రతి ఒక్కరూ అప్పు అనేది ఖచ్చితంగా తీసుకుంటారు, తిరిగి కట్టిస్తూ ఉంటాము. అది నువ్వెందుకు మాట్లాడడం? అవన్నీ అవినీతి పరుడు అన్నావు, పర్సంటేజీలు తీసుకుంటానన్నావు, ఏదేదో మాట్లాడావు. అందుకని నేను కూడా వ్యక్తిగతంగా నిన్న వెళ్ళాను. దానికి నేను కట్టుబడి ఉన్నాను. ఈ దాడికి కారణం ఎవరు అనేది? ఈ దాడి చేయించింది ప్రశాంత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి. ఆ చెంచాలని, బ్రోకర్లని ఒక 3-4 పెట్టుకొని ఉన్నారు. వాళ్ళని పురమాయించి మా ఇంటి మీదకు పంపించారు. 100% ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతమ్మే మా ఇంటి మీదకు పంపించారు. అది అంటే ఈ దాడి అనేది కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, అదేవిధంగా ఆయన భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేయించారు. అయితే ఇలాంటి వ్యక్తిగత దూషణలకు దిగడం అనేది మొదటగా ప్రశాంత్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలపైనే తాను కూడా వ్యక్తిగత ఆరోపణలకు దిగాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి ప్రసన్న కుమార్ రెడ్డి చెప్తున్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ ఇలాంటి రాజకీయాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం అనేది చాలా దుర్మార్గం. ఇలాంటి రాజకీయాలకు తగిన బుద్ధి చెబుతాం. అదేవిధంగా ఈ దాడికి ఎవరైతే పాల్పడ్డారో వారందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ పరమేష్తో మునీంద్ర, స్వతంత్ర టీవీ, నెల్లూరు.